హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. డైలీ ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్. అయితే ఇవాటి డైలీ ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్ ఏంటి అంటే 8వ తరగతి సోషల్ నుంచి 22వ పాఠం సినిమా ముద్రణ మాధ్యమాలు, అలాగే 23వ పాఠం క్రీడలు జాతీయత వాణిజ్యం, అలాగే 24వ పాఠం విపత్తులు నిర్వహణ. పరీక్ష రాయబోతున్న ప్రతి ఒక్కరికి ముందుగా ఆల్ ద బెస్ట్. మొదటి ప్రశ్న, భారతదేశంలో మొదటి సినిమా ప్రదర్శన జరిగిన తేదీ. ఆప్షన్ 1 1894 జూలై 7, ఆప్షన్ 2 1896 జూలై 7, ఆప్షన్ 3 1898 జూలై 7, ఆప్షన్ 4 1900 జూలై 7. భారతదేశంలో మొదటి సినిమా ప్రదర్శన జరిగినటువంటి తేదీని ఇక్కడ అడగటం జరుగుతుంది. అయితే ఆ తేదీని ఇక్కడ మనం గుర్తిస్తే సరైన సమాధానం చేసినట్టు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత రెండవ ప్రశ్న, సెల్యులాయిడ్ ఫిలిం ఉపయోగించి ఫోటోలు తీయగల కెమెరాను కనుగొన్నది లేదా కనుగొన్నవారు ఎవరు? ఆప్షన్ 1 ల్యూమియర్, ఆప్షన్ 2 ప్రీస్ గ్రీన్, ఆప్షన్ 3 వుడ్విల్ లాథమ్, ఆప్షన్ 4 లీవెన్ హాక్. సెల్యులాయిడ్ ఫిలిం ఉపయోగించి ఫోటోలు తీయగల కెమెరాను కనుగొన్నటువంటి వారు ఎవరు అంటే అందుకు సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రీస్ గ్రీన్. తర్వాత మూడవ ప్రశ్న, అంతరాయం లేకుండా ప్రదర్శించగల సినిమా ప్రొజెక్టర్ను 1895లో కనుగొన్నది లేదా కనుగొన్నవారు ఎవరు? ఆప్షన్ 1 ల్యూమియర్, ఆప్షన్ 2 ప్రీస్ గ్రీన్, ఆప్షన్ 3 వుడ్విల్ లాథమ్, ఆప్షన్ 4 లీవెన్ హాక్. అయితే ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రదర్శించగలిగేటువంటి సినిమా ప్రొజెక్టర్ను 1895లో కనుక్కోవటం జరిగింది. అయితే ఆ కనుక్కున్నటువంటి వారు ఎవరు? ఆప్షన్ 3 వుడ్విల్ లాథమ్. నాలుగవ ప్రశ్న, తెలుగులో మొదటి మూకీ చిత్రం. ఆప్షన్ 1 భీష్మ ప్రతిజ్ఞ, ఆప్షన్ 2 భక్త ప్రహ్లాద, ఆప్షన్ 3 సత్య హరిశ్చంద్ర, ఆప్షన్ 4 బుద్ధ. అయితే ఇచ్చినటువంటి ఆప్షన్లలో మన తెలుగులో మొదటి మూకీ చిత్రం ఏది? తెలుగులో మొదటి మూకీ చిత్రం ఏంటి అంటే ఆప్షన్ 1 భీష్మ ప్రతిజ్ఞ. తర్వాత ఐదవ ప్రశ్న, తెలుగులో మొదటి టాకీ చిత్రం. ఆప్షన్ 1 భీష్మ ప్రతిజ్ఞ, ఆప్షన్ 2 భక్త ప్రహ్లాద, ఆప్షన్ 3 సత్య హరిశ్చంద్ర, ఆప్షన్ 4 బుద్ధ. తెలుగులో మొదటి టాకీ చిత్రం ఏంటి అనేటువంటి ప్రశ్న అయితే ఇక్కడ అడగటం జరుగుతుంది. అయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 2 భక్త ప్రహ్లాద అనేది ఇక్కడ సరైన సమాధానం. ఆరవ ప్రశ్న, భక్త ప్రహ్లాద చిత్ర నిర్మాత. ఆప్షన్ 1 హెచ్ఎం రెడ్డి, ఆప్షన్ 2 రఘుపతి వెంకటరత్నం, ఆప్షన్ 3 ఆర్ దేశన్ ఇరానీ, ఆప్షన్ 4 దాదాసాహెబ్ ఫాల్కే. అంటే ఇక్కడ భక్త ప్రహ్లాద చిత్రం యొక్క నిర్మాత లేదా భక్త ప్రహ్లాదాన్ని నిర్మించినటువంటి వారు. ఆప్షన్ 1 హెచ్ఎం రెడ్డి. ఏడవ ప్రశ్న, భారతదేశంలో మొదటి టాకీ సినిమా. ఆప్షన్ 1 సత్య హరిశ్చంద్ర, ఆప్షన్ 2 ఆలం ఆరా, ఆప్షన్ 3 లవకుశ, ఆప్షన్ 4 భక్త ప్రహ్లాద. అయితే ఇక్కడ మొట్టమొదటి భారతదేశంలో టాకీ సినిమా మీకు తెలిసే ఉంటుంది మూకీ చిత్రానికి టాకీ చిత్రానికి తేడా.
అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి దానికంటే మీరుగా పరిశీలించుకునే దానికి సమయం ఇవ్వబడుతుంది. అయితే ఆప్షన్ 2 ఆలం ఆరా ఇస్ ద రైట్ ఆన్సర్. 8వ ప్రశ్న, ఆలం ఆరాను 1931లో నిర్మించినది. ఆప్షన్ 1 దాదాసాహెబ్ ఫాల్కే, ఆప్షన్ 2 హెచ్ఎం రెడ్డి, ఆప్షన్ 3 ఆర్దేశర్ ఇరానీ, ఆప్షన్ 4 రఘుపతి వెంకయ్య. ఆలం ఆరాను 1931లో ఆ చిత్రాన్ని నిర్మించినటువంటి వారు ఎవరు, లేదా ఆ చిత్ర నిర్మాత ఎవరు? ఆప్షన్ 3 ఆర్దేశర్ ఇరానీ. ఇది ఒక హిందీ చిత్ర. 9వ ప్రశ్న, తెలుగు చిత్ర పరిశ్రమకు ఆద్యుడు. ఆప్షన్ 1 దాదాసాహెబ్ ఫాల్కే, ఆప్షన్ 2 రఘుపతి వెంకయ్య, ఆప్షన్ 3 హెచ్ఎం రెడ్డి, ఆప్షన్ 4 ఆర్దేశర్ ఇరానీ. ఆప్షన్ 2 రఘుపతి వెంకయ్య. ఆయన ఎన్నో సేవలు చేశారు కాబట్టి ఆ విధంగా ఆయన్ను పూజించడం జరుగుతుంది. అదే 10వ ప్రశ్న, రఘుపతి వెంకయ్య మద్రాసులో నిర్మించిన స్టూడియో. ఆప్షన్ 1 వాహిని, ఆప్షన్ 2 గెయిటీ, ఆప్షన్ 3 సారథి, ఆప్షన్ 4 చందమామ. ఆప్షన్ 2 గెయిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 11వ ప్రశ్న, మాలపిల్ల సినిమా విడుదల అయిన సంవత్సరం. ఆప్షన్ 1 1936, ఆప్షన్ 2 1938, ఆప్షన్ 3 1940, ఆప్షన్ 4 1942. ఆప్షన్ 2 1938 అనేది సరైన సమాధానం. 12వ ప్రశ్న, రైతు బిడ్డ సినిమా విడుదలైన సంవత్సరం. ఆప్షన్ 1 1938 సంవత్సరం, ఆప్షన్ 2 1939 సంవత్సరం, ఆప్షన్ 3 1948 సంవత్సరం, ఆప్షన్ 4 1949 సంవత్సరం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న, 1982లో గాంధీ సినిమాను నిర్మించినది. ఆప్షన్ 1 రిచర్డ్ ఆటెన్బరో, ఆప్షన్ 2 దాదాసాహెబ్ ఫాల్కే, ఆప్షన్ 3 డేవిడ్ కామెరూన్, ఆప్షన్ 4 ల్యూమియర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 14వ ప్రశ్న, కొమరం భీమ్ సినిమా తీసిన 20 సంవత్సరాల తర్వాత ఏ సంవత్సరంలో విడుదలైంది? అంటే కొమరం భీమ్ అనేటువంటి సినిమాను తీసి 20 సంవత్సరాల తర్వాత అయితే విడుదలైంది. అది ఏ సంవత్సరం అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అయితే ఆప్షన్ 1 2006, ఆప్షన్ 2 2007, ఆప్షన్ 3 2009, ఆప్షన్ 4 2010. ఆప్షన్ 4 2010. నెక్స్ట్ 15వ ప్రశ్న, వెడలిపో తెల్లదొర వెడలిపో అన్న పాట ఏ సినిమాలోనిది?
ఆప్షన్ 1 దొంగరాముడు, ఆప్షన్ 2 మన దేశం, ఆప్షన్ 3 స్వతంత్ర ఉద్యమం, ఆప్షన్ 4 అల్లూరి సీతారామరాజు. అయితే వెడలిపో తెల్లదొర వెడలిపో అనేటువంటి పాట ఏ సినిమాలోనిది? అయితే ఈ యొక్క పాట యొక్క మొదటి లైనును మన పాఠ్యపుస్తకంలో ఇవ్వటం జరిగింది. ఆప్షన్ 2 మన దేశంలోనిది. తర్వాత 16వ ప్రశ్న, భలే తాత మన బాపూజీ అన్న పాట ఏ సినిమాలోనిది? ఆప్షన్ 1 దొంగరాముడు, ఆప్షన్ 2 మన దేశం, ఆప్షన్ 3 మహాత్మా, ఆప్షన్ 4 బాపూజీ. ఆప్షన్ 1 దొంగరాముడు. 17వ ప్రశ్న, తెలుగు వీర లేవరా అనే గీత రచయిత? ఆప్షన్ 1 ఆరుద్ర, ఆప్షన్ 2 సీతారామ శాస్త్రి, ఆప్షన్ 3 శ్రీశ్రీ, ఆప్షన్ 4 జంధ్యాల. ఆప్షన్ 3 శ్రీశ్రీ. తర్వాత 18వ ప్రశ్న, కుమరం భీం ఏ ప్రాంతంలో తిరుగుబాటు చేశాడు? ఆప్షన్ 1 కరీంనగర్, ఆప్షన్ 2 ఆదిలాబాద్, ఆప్షన్ 3 ఖమ్మం, ఆప్షన్ 4 వరంగల్. ఆప్షన్ 2 ఆదిలాబాదులో కుమరం భీం తిరుగుబాటు చేశాడు. 19వ ప్రశ్న, ప్రపంచంలో అత్యధిక సినిమాలు నిర్మించే చిత్ర పరిశ్రమ? ఆప్షన్ 1 తెలుగు పరిశ్రమ, ఆప్షన్ 2 హిందీ, ఆప్షన్ 3 ఇంగ్లీష్, ఆప్షన్ 4 తమిళం. అయితే ఇప్పట్లో ప్రపంచంలో అత్యధిక సినిమాలు నిర్మించేటువంటి చిత్ర పరిశ్రమగా పేరు పొందినది అయితే అది మనం పుస్తకంలో కూడా ఇవ్వటం జరిగింది. అవి డబ్బింగ్ సినిమాలతో సహా సగటున దాదాపుగా మన తెలుగు పరిశ్రమ 200 సినిమాలతో అత్యధికంగా నిర్మిస్తుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న, ముద్రణా యంత్రాన్ని కనుగొన్నవారు? ఆప్షన్ 1 లూయిస్ పాస్చర్, ఆప్షన్ 2 విలియమ్సన్, ఆప్షన్ 3 గ్రహం బెల్, ఆప్షన్ 4 జాన్ గుటెన్బర్గ్. అయితే మొదట్లో ప్రజలు తాటి ఆకులు, బెరడు, గుడ్డ వంటి వాటిపై పత్రికలు అయితే రాసేవారు. తర్వాత 11వ శతాబ్దంలో కాగితం, అలాగే 15వ శతాబ్దంలో ఆప్షన్ 4 అంటే జాన్ గుటెన్బర్గ్ కనిపెట్టినటువంటి ఈ ముద్రణా యంత్రంతో పరిస్థితులన్నీ మారాయన్నమాట. కాబట్టి ఇక్కడ ముద్రణా యంత్రాన్ని కనుక్కున్నవారు ఆప్షన్ 4 జాన్ గుటెన్బర్గ్. 21వ ప్రశ్న, ప్రపంచంలో మొదటి పత్రికగా మనం దేనిని పిలుస్తాం? ఆప్షన్ 1 బెంగాల్ గెజిట్, ఆప్షన్ 2 లండన్ గెజిట్, ఆప్షన్ 3 ది పెకింగ్ గెజిట్, ఆప్షన్ 4 ఆక్స్ఫర్డ్ గెజిట్. అయితే మన రోజువారీ జీవితంలో వార్తాపత్రికలు మాత్రం చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషిస్తున్నాయి. అయితే మనం చాలామంది పరిశోధకులు మొట్టమొదటి పత్రికగా పరిగణించేటువంటి పత్రిక ఏంటి అంటే ది పెకింగ్ గెజిట్. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 22వ ప్రశ్న, అమెరికాలోని మొదటి వార్తాపత్రిక? ఆప్షన్ 1 ఆక్స్ఫర్డ్ గెజిట్, ఆప్షన్ 2 లండన్ గెజిట్, ఆప్షన్ 3 పబ్లిక్ అకరెన్సెస్, ఆప్షన్ 4 ది పెకింగ్ గెజిట్. అయితే అమెరికాలోని మొదటి వార్తాపత్రిక
ఈ పత్రిక అంటే అమెరికాలోని మొదటి వార్తాపత్రిక అయితే 1690లో మొదలవ్వటం జరిగింది. ఆ పత్రిక పేరు ఇక్కడ అడిగారు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 3 పబ్లిక్ అకరెన్సెస్. 23వ ప్రశ్న, భారతదేశంలోని మొదటి వార్తాపత్రిక ఎక్కడి నుంచి ప్రచురితమైంది? ఆప్షన్ 1 బెంగాల్, ఆప్షన్ 2 ముంబై, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 కలకత్తా. అయితే ఇక్కడ భారతదేశంలో మొదటి వార్తాపత్రిక ఎక్కడి నుంచి ప్రచురితమయ్యింది? మొట్టమొదటిగా ఇక్కడ 4వ ఆప్షన్ కలకత్తా నుంచి ప్రచురితం జరిగింది. 24వ ప్రశ్న, భారతదేశంలో మొదటి వార్తాపత్రిక ఆప్షన్ 1 కలకత్తా అడ్వర్టైజర్, ఆప్షన్ 2 బెంగాల్ గెజెట్, ఆప్షన్ 3 1 లేదా 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. అయితే భారతదేశంలోని మొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజెట్. దీనినే మనం కలకత్తా అడ్వర్టైజర్ అనే పేరుతో కూడా ఉంది కాబట్టి 1 లేదా 2, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 25వ ప్రశ్న, భారతదేశంలో మొదటి వార్తాపత్రిక అయినటువంటి బెంగాల్ గెజెట్ లేదా కలకత్తా అడ్వర్టైజర్ అనేటువంటి పత్రిక ఏ సంవత్సరంలో ముద్రించబడింది? ఆప్షన్ 1 1690, ఆప్షన్ 2 1758, ఆప్షన్ 3 1785, ఆప్షన్ 4 1780. భారతదేశంలోని మొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజెట్ లేదా కలకత్తా అడ్వర్టైజర్ అది ఏ సంవత్సరంలో ముద్రించబడింది అంటే ఆప్షన్ 4 1780లో ప్రచురితమైంది. 26వ ప్రశ్న, భారతదేశ 4వ వార్తాపత్రిక ఆప్షన్ 1 బెంగాల్ గెజిట్, ఆప్షన్ 2 బెంగాల్ జర్నల్, ఆప్షన్ 3 కలకత్తా గెజిట్, ఆప్షన్ 4 ఇండియన్ గెజిట్. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే భారతదేశంలోని 2వ పత్రిక ఇండియన్ గెజెట్, అలాగే 3వ పత్రిక కలకత్తా గెజెట్, అలాగే మొదటి పత్రిక బెంగాల్ గెజెట్. ఆన్సర్ మీకు ఇప్పుడు తెలిసిపోయే ఉంటుంది. భారతదేశం యొక్క 4వ వార్తాపత్రిక ఆప్షన్ 2 బెంగాల్ జర్నల్. ఇది కూడా కలకత్తా నుంచి వెలువడ్డాయి. 27వ ప్రశ్న, తెలుగులో మొదటి దినపత్రిక ఆప్షన్ 1 కృష్ణాపత్రిక, ఆప్షన్ 2 కేసరి, ఆప్షన్ 3 ది హిందూ, ఆప్షన్ 4 అమృత్ బజార్. అయితే తెలుగులో మొదటి దినపత్రిక ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఒక్కొక్క పత్రికకు ఒక్కొక్క హిస్టరీ లాగా ముఖ్యమైన కీ పాయింట్స్ అయితే ఉన్నాయి, మీరు గమనించాలి. వాటిని ఒకసారి మీరు రీవెరిఫై చేసుకుంటూ ఎప్పటికప్పుడు రివిజన్ చేయండి. అయితే తెలుగులో మొదటి దినపత్రిక ఆప్షన్ 1 కృష్ణాపత్రిక, మట్నూరి కృష్ణారావు సంపాదకుడిగా పనిచేశారు. 28వ ప్రశ్న, అమృత్ బజార్ పత్రిక ఏ సంవత్సరంలో మొదలైంది? ఆప్షన్ 1 1886, ఆప్షన్ 2 1868, ఆప్షన్ 3 1688, ఆప్షన్ 4 1787. అయితే అమృత్ బజార్ పత్రిక ఏ సంవత్సరంలో మొదలయ్యింది అనేది ఇక్కడ ప్రశ్న. అయితే భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన అనేక మంది నాయకులు పత్రికా సంపాదకులుగా పనిచేశారు. అందులోని భాగమే అమృత్ బజార్ పత్రిక. ఆప్షన్ 2 1868లో మొదలైంది. 29వ ప్రశ్న, క్రింది వాణిని జతపరచుము. ఇక్కడ ఒకవైపు పత్రికలు, ఒకవైపు సంపాదకులను పేర్లు ఇవ్వటం జరిగింది. వాటిని ఇక్కడ జతపరచవలసి ఉంటుంది. పత్రికా సంపాదకులను జతపరిచినప్పుడు సరైన సమాధానం ఆప్షన్ 2.
30వ ప్రశ్న ఈ క్రింది వానిలో సరైనది. ఆప్షన్ 1 మహాత్మా గాంధీ 1918లో యంగ్ ఇండియా అనే పత్రిక బాధ్యతను చేపట్టాడు. అలాగే రెండవది మహాత్మా గాంధీ గుజరాతీలో నవజీవన్ అనే పత్రిక స్థాపించాడు. మూడవది హరిజన్ అనే పత్రికకు విరివిగా విస్తృతంగా వ్యాసాలు రాశాడు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3 స్టేట్మెంట్లలో ఏది సరైనది అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అయితే ఆప్షన్ 1 1 2, ఆప్షన్ 2 2 3, ఆప్షన్ 3 1 2 3, ఆప్షన్ 4 ఏది కాదు. అయితే ఇచ్చిన 3 స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 31వ ప్రశ్న. భారతదేశం మొదటి క్రికెట్ క్లబ్ను 1848లో స్థాపించారు. అయితే అది ఎక్కడ, ఏ ప్రాంతంలో స్థాపించారు? ఆప్షన్ 1 బొంబాయి, ఆప్షన్ 2 కలకత్తా, ఆప్షన్ 3 ఢిల్లీ, ఆప్షన్ 4 హైదరాబాదు. భారతదేశం మొదటి క్రికెట్ క్లబ్ను 1848లో ఎక్కడ స్థాపించారు? ఎక్కడ స్థాపించారు అంటే బొంబాయిలో స్థాపించారు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 32వ ప్రశ్న. భారతదేశం టెస్ట్ క్రికెట్ ఏ సంవత్సరంలో ఆడింది? ఆప్షన్ 1 1931, ఆప్షన్ 2 1932, ఆప్షన్ 3 1939, ఆప్షన్ 4 1934. అయితే దీనిని మరొక విధంగా కూడా అడగవచ్చు. ఏంటంటే భారతదేశం టెస్ట్ క్రికెట్ ఆడటానికి ఏ సంవత్సరంలో అవకాశం లభించింది, లేదా భారతదేశం టెస్ట్ క్రికెట్ ఆడేటువంటి దేశంగా అయినటువంటి సంవత్సరం ఏంటి? క్వశ్చన్లు మారినా మనం కనిపెట్టాలి. ఆప్షన్ 2 1932. అడిగే విధానంలో మార్పు ఉండవచ్చు. అదేవిధంగా 33వ ప్రశ్న. అంతర్జాతీయ క్రికెట్ నుంచి దక్షిణాఫ్రికాని ఏ సంవత్సరంలో బహిష్కరించారు లేదా తీసివేశారు? ఆప్షన్ 1 1960 సంవత్సరంలో, ఆప్షన్ 2 1970వ సంవత్సరంలో, ఆప్షన్ 3 1980వ సంవత్సరంలో, ఆప్షన్ 4 1950వ సంవత్సరంలో. అయితే ఆప్షన్ 2 1970లో బహిష్కరించారు. తర్వాత 34వ ప్రశ్న. ఈ క్రింది వానిలో పెద్ద మనుషుల ఆటగా పేరు పొందిన ఆట లేదా పేరుగా పొందినది? ఆప్షన్ 1 కబడ్డీ, ఆప్షన్ 2 గోల్ఫ్, ఆప్షన్ 3 క్రికెట్, ఆప్షన్ 4 టెన్నిస్. అయితే 19వ శతాబ్దంలో చివరి నాటికి పెద్ద మనుషులు అంటే బాగా భూమి ఉన్న సంపన్నులుగా వారి ఆటగా మారినటువంటిది ఇది. ఆప్షన్ 3 క్రికెట్. ఇది వచ్చేసి ఇంగ్లాండ్లో పుట్టింది. 35వ ప్రశ్న. 1971లో మొదటి ఒక రోజు వన్డే టెస్ట్ అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఎవరి మధ్య జరిగింది లేదా వీరి మధ్య జరిగింది? ఆప్షన్ 1 ఇంగ్లాండ్ ఇండియా, ఆప్షన్ 2 ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా, ఆప్షన్ 3 ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా, ఆప్షన్ 4 ఇంగ్లాండ్ శ్రీలంక. వన్డే టెస్ట్ ఇంటర్నేషనల్ జరిగింది. అది 1971లో మొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్. ఆప్షన్ 2 ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగింది. తర్వాత 36వ ప్రశ్న. మొదటి క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహించిన సంవత్సరం? ఆప్షన్ 1 1971, ఆప్షన్ 2 1975, ఆప్షన్ 3 1977, ఆప్షన్ 4 1980. మొదటి క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహించిన సంవత్సరం ఏంటి అంటే ఆప్షన్ 2 1975. తర్వాత హరిజన పత్రిక సంపాదకుడు? ఆప్షన్ 1 గాంధీజీ, ఆప్షన్ 2 మహాదేవ్ దేశాయ్, ఆప్షన్ 3 అంబేద్కర్, ఆప్షన్ 4 రాజగోపాలాచారి. హరిజన్ పత్రిక సంపాదకుడు.
హరిజన్ పత్రిక సంపాదకుడు ఎవరు? గాంధీజీ గారైతే హరిజన్ పత్రికకు విరివిగా వ్యాసాలు రాసేవారు. అయితే పత్రికా సంపాదకుడు మాత్రం ఆప్షన్ 2 మహాదేవ్ దేశాయ్. తర్వాత 38వ ప్రశ్న, భోపాల్ గ్యాస్ విషాదం ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ 1 1984, ఆప్షన్ 2 1997, ఆప్షన్ 3 2002, ఆప్షన్ 4 2003. భోపాల్ గ్యాస్ సంఘటన లేదా ఆ యొక్క విషాదం జరిగినటువంటి సంవత్సరం 1997లో ఢిల్లీలో ఉపహార్ సినిమాలలో అగ్ని ప్రమాదం జరిగింది. అలాగే ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడం 2002. అలా చూసినట్లయితే భోపాల్ గ్యాస్ విషాదం 1984లో జరిగింది. 39వ ప్రశ్న, సముద్రం లోపలికి కేబుళ్ల ద్వారా భూమికి అనుసంధానం చేసిన సునామీ డిటెక్టర్లు సముద్రంలో ఎన్ని కిలోమీటర్ల లోపలికి ఉంటాయి? ఆప్షన్ 1 30 కిలోమీటర్లు, ఆప్షన్ 2 50 కిలోమీటర్లు, ఆప్షన్ 3 70 కిలోమీటర్లు, ఆప్షన్ 4 90 కిలోమీటర్లు. అయితే మరొక కీ పాయింట్, సునామీ జపాన్ భాషలో సు అంటే రేవు, నామే అంటే అలలు అని అర్థం. అయితే ఈ రెండు కలిసి సునామీ అన్న పదం ఏర్పడింది. అయితే ఆ సునామీలను కనిపెట్టడానికి ముందుగా అలర్ట్ పసిగట్టడానికి ఆ యొక్క సునామీ డిటెక్టర్లు 50 కిలోమీటర్ల లోపలికి ఉంటాయి. 40వ ప్రశ్న, IWMP నుంచి విస్తరించగా ఇక్కడ 1 ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్, 2 ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, 3 ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మెజరబుల్ ప్రోగ్రామ్, ఆప్షన్ 4 ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్. అయితే ఇక్కడ IWMP యొక్క అబ్రివేషన్ అడిగారు. అందులో సరైనది ఇక్కడ ఏదో మనం గుర్తించాలి. ఆప్షన్ 1 3 సరైనది, ఆప్షన్ 2 4 సరైనది, ఆప్షన్ 3 1 సరైనది, ఆప్షన్ 4 2 సరైనది. అయితే ఆప్షన్ 4 2 సరైనది. ఫ్రెండ్స్, ఇది 40 ప్రశ్నలు అని అనుకున్నాము. 40 ప్రశ్నలు అయితే కండక్ట్ చేశాము. ఇది అదనంగా అంటే మనం నిజాయితీగా ఒప్పుకోవాలి. ఆలోచించండి, మీరు ఏ స్థానంలో ఉన్నారు. 200 లీటర్ల కంటే తక్కువ, 201 400 లీటర్లు, 401 600 లీటర్లు, 600 లీటర్ల కంటే ఎక్కువ. మీరు ఏ స్థానంలో ఉన్నారో చెప్పండి. పర్యావరణ హీరోగానా, నీటి పొదుపర్యా, నీటిని ఖర్చు చారా, నీటి విలన్? అయితే నేనైతే ఏలో అందరూ ఉండాలి అని భావిస్తున్నాను కాబట్టి ఆప్షన్ 1గా చెప్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాటి ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్. అందరూ చక్కగా రాశారని, చక్కటి మార్కులు పొందారని భావిస్తున్నాను. అయితే ఇదే విధంగా రేపటి రోజున ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్ కూడా రాయాలని భావిస్తున్నాను. అయితే రేపు జరగబోయే ఛాలెంజ్ టెస్ట్ టాపిక్ ఏంటంటే 9వ తరగతి సోషల్ నుంచి 1వ పాఠం భూమి మనం, ఈ అంశం మీద ఎగ్జామ్ జరుగుతుంది. మీరు తప్పకుండా చక్కగా ప్రిపేర్ అవ్వగలరని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.